అందరికీ నమస్కారం. ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో వసూలు చేస్తున్న ఇంటి పన్నుల ఉధృతి చూస్తూ ఉంటే మరింతగా గ్రామ పంచాయతీలకి ఈరోజు గత బకాయిలతో పాటు మరింత ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అవి నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాలకు అందుతున్నాయో లేదో చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వ హడావుడి ఎప్పుడూ లేని హడావుడి చేస్తూ ఉంది. కోట్ల రూపాయల బకాయిలు వసూలు చేస్తూ ఉంది. ఏప్రిల్ 2తో ముగుస్తున్న పంచాయతీ సర్పంచుల పదవీ కాలం తర్వాత ఆ నిధులన్నీ వారికి వినియోగించుకునే విధంగా అధికారులు ఆ యొక్క నిధులను వినియోగించే విధంగా తయారు చేసుకుంటాం. కానీ ప్రస్తుతం రావాల్సిన బిల్లులకి సమకూరిన ఆర్థిక సంఘం నిధులు ఉండి కూడా వాటిని ఇవ్వడంలోనూ ఇప్పించడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి కార్యదర్శులు ఎంపీడీఓల పరిస్థితి చూస్తూ ఉంటే చాలా దుర్మార్గం, వాళ్ళ బాధ్యతారాహిత్యం కనపడతా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇటీవల ప్రకాశం జిల్లా ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంలో చూస్తే 3 రోజుల్లో బిల్లుల చెల్లింపుకు సిద్ధమైనట్టుగా తెలియజేశారు. కానీ ఇది చాలా అవాస్తవం. ఇది ఇవ్వడానికి సిద్ధమవుతున్నటువంటి ప్రక్రియ సాంకేతికంగా ఉన్నప్పటికీ ఆ బిల్లులు రూపొందించడంలో, బిల్లులు చేయడంలోనూ కార్యదర్శులు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు వారు ఎమ్మెల్యేల మాటలతో నిర్లక్ష్యం చేస్తూ వాటిని ప్రొడ్యూస్ చేయట్లేదు. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రజ్యోతి కథనం ఎమ్మెల్యేలు చేయట్లేదనేది వాస్తవమైన దాన్ని పరిశీలించి ప్రచురించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నిధుల వరద, గ్రామాలకి పునరుజ్జీవం, ఇవన్నీ ఎంత చెప్పినా కూడా ఎలక్షన్లు పెట్టని ప్రభుత్వం అది వెనకబాటుతనాన్ని మనందరం గుర్తించాలి. డబ్బులు వస్తున్నాయంటే దేనికి వస్తున్నాయి? ఎవరిస్తున్నారు? గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ₹1 ఇవ్వట్లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వాటిని కూడా ఇవ్వకుండా రేపు అధికారుల పాలనలో వాడుకునేందుకు చేస్తున్న ప్రయత్నం చూస్తూ ఉంటే దుర్మార్గం. ఆంధ్రజ్యోతి కథనంలో ఉన్నటువంటి ఈ ప్రకాశం జిల్లా కథనంలో ఇప్పటికైనా సరే బిల్లులు చెల్లింపుకు సిద్ధమైనప్పటికీ ఎమ్మెల్యేల అడ్డంకులు, ఎంపీడీఓల నిర్లక్ష్యం, కార్యదర్శుల రాజకీయాన్ని ఒకసారి ప్రచురించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఎన్నికలు పెట్టకపోవడాన్ని ఆనందిస్తున్నప్పటికీ తర్వాత బాధపడే పరిస్థితి ఉంటుందని చెప్పి మా యొక్క లోకల్ గవర్నమెంట్ ఛాంబర్ తెలియజేసుకుంటాం.